చాలా ధైర్యం చేస్తున్నాను. గంగ గారికి నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు నేను కూర్చొని కొన్నేళ్ల క్రితం మా అమ్మ నాన్నతో జరిగిన చిన్న కాన్వర్జేషన్ నాకు గుర్తొస్తుంది. నాకు 17 ఏళ్ల వయసు ఉండగా కొంత మా మ్యూజిషియన్స్ నుంచి అక్కడి నుంచి నువ్వు చాలా అందంగా ఉంటావు, మీలో చాలా అందంగా ఉంటారు, మీలో భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి కమెంట్స్ వచ్చేవి. సో ఇంటికి వెళ్ళి అమ్మని అడిగాను, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. అప్పుడు నాకు చెప్పారు, మనం కళావంతుల కుటుంబంలో పుట్టాము, మనని సానివారు భోగం వారు అని అనేవారు, గుళ్ళల్లో నాట్యం చేసేవారట. ఇప్పుడు దాని గురించి మనకేం తెలియదు, కానీ మనని మాత్రం వేశ్యల కింద పరిగణించారు. దే కాల్ అస్ ప్రాస్టిట్యూట్స్ నౌ, వీఆర్ ఈక్వల్ టు ప్రాస్టిట్యూట్స్ అని అన్నారు. అంటే అదేంటి, డాడీ ఆఫీస్కి వెళ్తారు, నాన్నగారు శేషగిరిరావు గారు ఏపీఎస్ఆర్టీసీలో అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగేం లేదు కదా, మనం మెయిన్ స్ట్రీమ్ ఫ్యామిలీలో ఉన్నాం కదా. అంటే చాలా కష్టపడి అందులోంచి బయటకు వచ్చి దాని గురించి అసలు మాట్లాడడం, మనని మనం నాయుళ్ళని చెప్పుకుంటాము, మనం దీని గురించి ఎక్కడ మాట్లాడడం అని అన్నారు. అయితే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే అప్పటికే నేను మా గురుగారు శోభానాయుడు గారి దగ్గర కూచిపూడి నేర్చుకుంటున్నాను ఎంతో కాలం నుంచి. మరి పుట్టింది నాట్యంలో, చేస్తున్నది నాట్యం, ఇది ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా, అయితే దీని గురించి మాట్లాడాలి కదా అంటే, మా అమ్మ నాకన్నా మొండిది. మా అమ్మ మాట్లాడు, కానీ యూ డోంట్ హ్యావ్ టు ఫ్లాగ్ ఇట్, అంటే దాన్ని పబ్లిసైజ్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ స్ట్రాటజీగా వాడుకోవద్దు, మాట్లాడడం వల్ల ఎవరికైనా మంచి జరుగుతుందంటే మాట్లాడు అని అంటాను. ఈరోజు ఇక్కడ నుంచి ఉంటే బోల్గా గారు ఒక దేవదాసి గురించి మాట్లాడుతున్నారు, నన్ను మరొక దేవదాసి గురించి మాట్లాడడానికి ఇన్వైట్ చేశారంటే, మా ఊరు పెద్దాపురం అని చెప్పుకోవడానికి మేము చాలా పీడిపి అని చెప్తాం, పెద్దాపురం అని చెప్పుకోమన్నమాట. ఎంత స్టిగ్మా ఐ కాంట్ టెల్ యూ. అలాంటిది ఇక్కడ నుంచొని మీరు ఇంతమంది ఇంత గొప్పవారు కూర్చొని వింటున్నారు అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ హోప్ నౌ. మ్యామ్, బోల్గా మ్యామ్, ఆయన త్యాగరాజుల వారు, నేను నాట్యం కోసం సంగీతం కూర్చట్లేదు, కేవలం భక్తి కోసం పాడడం కోసమే అని అన్న త్యాగరాజుల వారు దేవదాసీల ద్వారా ఆయన మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడం ఐరానికల్. ఓకే, బులి వెంకటరత్నమ్మ గారు మ్యామ్, బెంగళూరు నాగరత్నమ్మ గారి గురించి చెప్పారు. మనందరికీ బాల సరస్వతి గారి గురించి తెలుసు. అదే పీరియడ్లో ఇంకొక స్టెలార్ దేవదాసి, నేను దేవదాసి అన్న పదం కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ పదమే, నేను కళావంతుల స్త్రీ అనే అంటాను. బులి వెంకటరత్నమ్మ గారు ముమ్మిడివరం, చాలా తక్కువ తెలిసిన ఆవిడ, ఎందుకంటే ఆవిడ గురించి మనకి చాలా తక్కువ తెలుసు. తెలుగుదేశంలో పుట్టి ఎక్కువగా ఆవిడకి పబ్లిసిటీ రాలేదు. ఈరోజు మనం ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కూడా నటరాజ రామకృష్ణ గారి దయ, మాస్టర్ గారి రిప్రజెంటేటివ్ కళాకృష్ణ గారు మాకు గురుతుల్యులు ఇక్కడ ఉండడం నా అదృష్టం, కొంచెం భయం కూడా ఆయన ఎదుర్కొండా మాట్లాడడం. కానీ బులి వెంకటరత్నమ్మ గారి గురించి కూడా నేను మాట్లాడగలగడం, ఆవిడ మనవరాలైన మంగతాయరు గారు, అన్నాబత్తుల మంగతాయరు గారు మా గురువు గారు, నాకు భామా కలాపం గొల్ల కలాపం నేర్పించారు. అమ్మ దగ్గర కూర్చొని అమ్మమ్మ గారి గురించి చెప్పండి అంటే ఆవిడ చేసిన భామా కలాపం నాకు నేర్పించి, ఆవిడ చేసిన గొల్ల కలాపం నాకు నేర్పారు. అయితే 4 ముక్కల్లో ఓల్గా మ్యామ్ దేవదాసి వ్యవస్థ గురించి చెప్పారు. నేను కొంత లిటిల్ మోర్ ఇన్ డీటెయిల్, చిన్న విషయాలు ఏంటంటే, మనకి మామూలుగా చెప్పేది, ముందు దేవదాసీలు చాలా ఆలయంలో మాత్రమే చేసేవారు, తర్వాత గుళ్ళల్లో, తర్వాత ఆస్థానాల్లో, రాజాస్థానాల్లో చేశారు, ఆ తర్వాత డౌన్ఫాల్ ఇంకా అంతా పాడైపోయింది, వాళ్ళ బిహేవియర్ కూడా, ప్రవర్తన కూడా పాడైపోయింది. ఇదంతా నేను వింటాను, ఒకప్పుడు చాలా బాధపడేదాన్ని, ఇప్పుడు నవ్వుతాను.
వాళ్ళ ప్రవర్తన కూడా పాడైపోయింది. అందుకని వాళ్ళందరినీ నిర్మూలించేశారు సొసైటీ నుంచి అని చెప్పి చెప్తారు. ఒకటి, రాజు లేకుండా ఆలయం కూడా లేదు. నిజానికి రాజు డబ్బిస్తేనే ఆలయం. సో రాజాస్థానం, ఆలయం రెండు ఒకేసారి ఉండేవి. రెండు అక్కడ రాజాస్థానంలో దేవదాసి ఈ దేవదాసీలు నాట్యం చేస్తే ఆలయంలో కూడా చేసేవారు. ఆలయంలో సేవలు చేసేవారు, బలిహరణ చేసేవారు. తర్వాత పదాలు జావళీలు కూడా చేసేవారు అంటారు. అలా పదాలు జావళీలు వర్ణాలు మాకు మా మాస్టర్స్ చేసేటప్పుడు మాస్టర్ గారు నటరాజ రామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ రాజాస్థానాల్లో ఇవి ఎక్కువగా ఉండేవి. రాజాస్థానాలు తర్వాత ఐఎమ్ టేకింగ్ అ జంప్. నేను మరీ డీటెయిల్లోకి వెళ్లకుండా చిన్న అమర్ చిత్ర కథ కామిక్ బుక్ లాగా ఐఎమ్ చెక్ మార్కింగ్ ఈచ్ పీరియడ్. జమీందారీ వ్యవస్థ టైంలో నిజానికి ఈ కళావంతుల వాళ్ళ రెపర్ట్వా, వాళ్ళు చేసే అంశాలు బాగా ఫ్లరిష్ అయినది జమీందారీ వ్యవస్థలోనే. అప్పుడే మనకి జావళీలు, పదాలు ఎక్కువగా చేయడం, జావళీలు, వర్ణాలు, స్వరపల్లవులు అవి కూడా. మేజువాణి అన్న పదం అప్పుడు మొదలయ్యి మేజువాణి అనే ప్రక్రియ కింద ఎంతో అందమైన పాటలు. క్షేత్రయ్య అనే పర్సనాలిటీ రాసేరు పదాలు అని అంటారు, కానీ స్త్రీలు రాసిన పదాలని నేను అనుకుంటాను. స్త్రీలు రాసిన పదాలు, జావళీలు అన్నీ కూడా ఈ మేజువాణి జరిగే సమయంలో బాగా వెలికి వచ్చి అందరూ కూడా ఆనందించేవారు. అయితే ఈ టైంలో దిస్ వాజ్ ఆల్సో ద నేషనలిస్ట్ పీరియడ్. అదే ఈ విక్టోరియన్ మొరాలిటీతోనే, మ్యామ్ చెప్పిన విక్టోరియన్ మొరాలిటీతో ఆల్సో లాటిన్, రోమ్లో లాటిన్ ఎలాగైతే దేవతల భాషో, మీకు ఇండియాలో సంస్కృతం దేవతల భాష అని చెప్పి మన తెలుగు పదాలు, తెలుగు జావళీలు కాకుండా సంస్కృత సంస్కృత పాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మనం చేసుకునే దేవుళ్ళని పేగన్ గాడ్స్ అని చెప్పి వీళ్ళందరూ జంతువులకి పూజ చేస్తారు అని చెప్పి తీసి పడేయడం, మన మీద మనకే అనుమానం వచ్చేలాగా చేసి, మ్యామ్ చెప్పినట్టు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయేలా చేసి దే ట్రై టు చేంజ్ అవర్ అవుట్లుక్ కంప్లీట్లీ. ఇది ఒక రకమైన డెటాల్ వాష్ అన్నమాట, యాంటీసెప్టిక్ క్లీనింగ్ చేయడం మొదలుపెట్టారు మనని. ఈ సమయంలో దేశాన్ని ఇంకా మనకి స్వాతంత్రం వచ్చేస్తుంది, సెకండ్ వరల్డ్ వార్ అవుతుంది, అక్కడ స్వాతంత్రం వచ్చేస్తుంది, బ్రిటిష్ వెళ్ళిపోతారు అని డిసైడ్ చేసేసుకున్నారు. ఆ టాప్ నాచ్ నేషనలిస్ట్ లీడర్స్ గాంధీ గారు ఎక్సెట్రా వాళ్ళందరికీ అర్థమైపోయింది వీళ్ళు వెళ్ళిపోతారు అని. ఈ టైంకి దేశాన్ని చక్కగా అలంకరించి, పవిత్రంగా అలంకరించి ప్రపంచానికి చూపించాలి. ఈ పవిత్రంగా అలంకరించడంలో ఇండియా ఈజ్ అ స్పిరిచువల్ కంట్రీ అని చూపించడానికి మన యూఎస్బి, మన స్ట్రెంగ్త్, మన ఆర్ట్, మనకి స్పోర్ట్ అది కాదు, మన కళే మన యూఎస్బి. కానీ ఈ కళ స్త్రీల మీద ఉందే, హౌ ఇస్ దట్ యాక్సెప్టబుల్? స్త్రీ శరీరం మీద ఈ కళ ఉంది, అది కూడా పెళ్ళి కాని స్త్రీ శరీరం మీద కళ ఉంది. దిస్ ఇస్ హారబుల్. సో అండ్ ఈ స్త్రీ మామూలుగా పోని పెళ్ళికి చేసుకోకుండా ఇంట్లో కూర్చుంటుందా అంటే, బయటకు వచ్చి నాట్యం చేసి డబ్బు సంపాదించి ఇంటిని పోషిస్తుంది. ఇంత స్ట్రాంగ్ స్త్రీలని మనం ఎలాగ ప్రొజెక్ట్ చేస్తాం ప్రపంచానికి? కష్టం. సో దీన్ని మార్చి సడన్గా మనకి చోళ పీరియడ్ అప్పటి నటరాజ చాలా మన హీరో అయ్యారనమాట. అప్పుడు నాట్యం నటరాజు నుంచి వచ్చిందని చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మేల్, మగవారు, దేవుడు మాట్లాడలేడు. సో డాన్స్ తీసుకెళ్ళి స్త్రీల నుంచి తీసేసి నటరాజు నుంచి నాట్యం వచ్చింది అని చెప్పి, మరి నటరాజు పదాలు జావళీలు చేసేవారా లేదా అన్నది నాకు తెలీదు. నాట్యం నటరాజు నుంచి వచ్చింది అని చెప్పి, నాట్యశాస్త్రంలో రాశారు అని చెప్పి, నేషనలిస్ట్ పీరియడ్లో దే కంప్లీట్లీ మేడ్ దీస్ విమెన్ డిసపియర్. వీళ్ళు లేకుండా, వీళ్ళు ఉన్నా కూడా వీళ్ళని ఇగ్నోర్ చేసేసి డిఫరెంట్ బాడీస్ స్టార్టెడ్ డాన్సింగ్. నాట్యం చేసే శరీరాలు మారిపోయాయి.
ఇప్పుడు నాట్యం చేస్తున్న వాళ్ళు వేరు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమైంది, ఇదంతా మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ స్పీచెస్లో రికార్డెడ్ స్పీచెస్ ఇవి. ఏమని, ఈ స్త్రీలు జావళీలు, శృంగారభరితమైన జావళీలు చేస్తారు కనుక వీళ్ళకి క్యారెక్టర్ లేదు, వీళ్ళు మంచివాళ్ళు కారు, వీళ్ళని సంఘంలో ఉంచలేము. సో దేవదాసి అబాలిషన్ యాక్ట్ తీసుకురావాలి అని చెప్పి దేవదాసి అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. యాక్ట్ మొత్తం కలిపితే ఒక పేజ్ ఉంటుంది, 1.5 pages కంప్యూటర్లో చూస్తే. ఆ దేవదాసి అబాలిషన్ యాక్ట్ తెచ్చినప్పుడు ఈ స్త్రీలకి దే కుడ్ నాట్ డాన్స్ ఎనీవేర్, ఎక్కడ అందరూ చేయొచ్చు కానీ దేవదాసీలు మాత్రం నాట్యం చేయకూడదు, వాళ్ళే చేయకూడదు అన్నమాట. ఎందుకు అంటే పేర్లు కూడా నాగవాసులు, కళావంతులు, భోగంవారు, సానివారు అన్ని తెలుగు పేర్లే ఉన్నాయి బై ద వే. వీళ్ళెవ్వరూ ఎక్కడా చేయకూడదు, పెళ్ళిళ్ళలోనూ చేయకూడదు, డ్రాయింగ్ రూమ్లోనూ చేయకూడదు, ఆలయంలోనూ చేయకూడదు, ఎక్కడా కూడా. సో ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఇలాంటి పాటలకి నాట్యం చేస్తారు కనుక సంఘానికి మంచిది కాదు కనుక దేవదాసి అబాలిషన్ యాక్ట్ చేసి వీళ్ళని నాట్యం చేయకుండా ఆపేసి వేరే వాళ్ళు నాట్యం చేసేలాగా అరేంజ్మెంట్ చేశారు, విచ్ వాజ్ ఓకే. సో వీళ్ళకి పొద్దున్న లేస్తే ఉపాధి నాట్యమే. నిజానికి వాళ్ళు ఇంట్లో వంట కూడా చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదేమో, లేస్తే చేసేది పాట, నాట్యం. వీళ్ళకు ఉపాధి ఏంటి ఇప్పుడు, దే కాన్ గో ఎనీవేర్. వీళ్ళకు ఉపాధి ఏంటి అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎవ్వరు లేరు కదా ఇప్పుడు మన ఇంకా ఉన్నారా అండి అని నన్ను అడుగుతారు ఎంతోమంది. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరు లేరు కదా, దేవదాసీలు ఉండరు మనం చూడకపోతే. సో వాళ్ళు లేరు ప్రస్తుతానికి, మనం అనుకుంటున్నాం అన్నమాట. ఈ సిట్యుయేషన్లో బులి వెంకటరత్నమ్మ గారి, లెట్ us conflate బులి వెంకటరత్నమ్మ గారు ఆన్ దిస్ లిటిల్ హిస్టరీ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఆవిడకి ఆలయానికి సంబంధం ఏంటి అంటే, బులి వెంకటరత్నమ్మ గారి అమ్మమ్మ గారు అన్నాబత్తుల సత్యభామ గారు. సత్యభామ గారి నాకు ఆవిడ గురించి చెప్పిందంతా మంగతాయారు గారు చెప్పింది. పెద్దాపురం సంస్థానం వారి కింద ఉన్న నేలపల్లి గ్రామంలో వారు 25 ఎకరాల ల్యాండ్, అంటే గుడికి సంబంధం ఉన్నప్పుడు ఆలయం ఆ వ్యవస్థ చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉండేదో. మాన్యాలు గుడి ఇచ్చేది వీళ్ళకి, మాన్యాలు అంటే ల్యాండ్ ఇచ్చేది వీళ్ళకి. దే వర్ నాట్ ది ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్, వాళ్ళ సొంతం కాదు ఆ ల్యాండ్. ఆ పంట పండించి ఆ పంట మీద వీళ్ళు బ్రతకగలరు కానీ ఆ ల్యాండ్ మాత్రం వీళ్ళ పేరు మీద ఉండేది కాదు. వీళ్ళు ఇంకా దాని మీద బ్రతకాలి అని అనుకుంటే వాళ్ళ తర్వాత గుడికి సేవ చేయగలిగే వాళ్ళని వాళ్ళు తయారు చేస్తే ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీదకి వెళ్ళి దెన్ దే ఆల్సో లివ్ ఆన్ దట్. సో ఇట్ ఈస్ దే ఆర్ ఎన్ష్యూరింగ్ కంటిన్యూటీ ఆఫ్ సేవ టు టెంపుల్. సో ఇట్ వాజ్ అ వెరీ సిస్టమాటిక్ ప్రొసీజర్ దట్ దే హ్యాడ్. ఇంకొక విషయం ఏంటంటే, దేవదాసి వ్యవస్థలో పిల్లలు బయోలాజికల్ పిల్లలే అవ్వక్కర్లేదు, సొంత పిల్లలు అవ్వక్కర్లేదు. మా అడాప్షన్ వాజ్ అ నార్మ్. ఆ దత్తత తీసుకోవడం వాళ్ళ కుటుంబంలోంచైనా అవ్వచ్చు, బయట నుంచైనా అవ్వచ్చు. అందుకని దేవదాసి కులం అనేది మా మావయ్య అంటారు, రామచంద్రరావు గారు, కులం ఏంటి, కాస్ట్ ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్, వీఆర్ అ గిల్డ్ అంటాడు మావయ్య. కళావంతులు వాళ్ళు కాస్ట్ ఏంటి, అన్నిటి నుంచి వచ్చిన వాళ్ళు అని అంటారు. సో ఐ థింక్ ద ఫస్ట్ సెక్యులర్ ప్లేస్ యూ కెన్ సీ ఈజ్ ద దేవదాసి ఫ్యామిలీస్ వేర్ యూ డోంట్ సీ ఎనీ కాస్ట్ రియలీ. ఈ సిట్యుయేషన్లో బులి వెంకటరత్నమ్మ గారు ఆవిడని వాళ్ళు ముమ్మిడివరంకి షిఫ్ట్ అయిన తర్వాత, అంటే ఆ జమీందారీ సంస్థానం వాళ్ళు ముమ్మిడివరంకి షిఫ్ట్ చేసినప్పుడు ఆ 25 ఎకరాల ల్యాండ్ వాళ్ళు డివైడ్ చేసుకొని ఈవిడికి వచ్చేసరికి ఎక్కువ లేదు. ఇక్కడికి వచ్చేసరికి కొంత మాన్యాలు ఇవ్వడం వల్ల, ఈవిడ పర్ఫార్మెన్సెస్ చేయడం వల్ల, అంటే ఈరోజు మనం డాన్సర్స్ సార్, మనం ఎంతమంది డాన్స్ చేసి ల్యాండ్ కొనగలుగుతున్నాం ఈ రోజుల్లో, ఆవిడ చేశారు. ఆవిడ పర్ఫార్మెన్సెస్ చేసి 2 ఇళ్ళు కట్టి, ఇప్పుడు కొడుకు అల్లుడు తీసేసుకొని అదంతా అది వేరే స్టోరీ అనుకోండి, కానీ 2 ఇళ్ళు కట్టి
ధైర్యంగా పర్ఫార్మెన్సెస్ చేసి ఆ సంస్కృతంలో నాకు చేసేటప్పుడు స్టాండింగ్ మైక్ అక్కర్లేదు, పాట పెట్టేస్తే నేను చేసేస్తాను. అండ్ ఇది కంపల్సివ్ డాన్సింగ్ సిండ్రోమ్ అని, డాన్స్ చెయ్యాలన్నమాట, నన్ను మాట్లాడమంటే కష్టం. సో ఆవిడ ఎంత ధైర్యం అంటే, ఆవిడ పుట్టింది 1911 అండి, 1911 to 1978. దిస్ ఇస్ ద సేమ్ పీరియడ్ యాజ్ బాల సరస్వతి. ద హోల్ వరల్డ్ నోస్ బాల సరస్వతి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్, వెస్లియన్ యూనివర్సిటీ, ఎక్కడికి వెళ్ళినా షీ హ్యాస్ డన్ అ రెసిడెన్సీ దేర్. నోబడీ నోస్ బులి వెంకటరత్నమ్మ. అది మనదే తప్పు, మన తెలుగు సంఘందే తప్పు, దట్ వీ హ్యావ్ నాట్ సెలబ్రేటెడ్ హర్. సేమ్ పీరియడ్, ఆవిడ 1918, ఈవిడ 1911. ఓకే. సో కానీ ఈవిడ వదలకుండా సంఘం వాళ్ళు వచ్చినప్పుడు, భోగం కళావంతుల సంఘం వాళ్ళు వచ్చినప్పుడు భోగం మేళను నిషేధించాలి అన్న బ్యానర్లు పట్టుకొని ఆవిడ దగ్గరికి సంతకం కోసం వచ్చినప్పుడు నేను పెట్టనన్నారు ఆవిడ. మీరు ఈ సంఘం ఎందుకు ఫామ్ చేసి ఎందుకు నిషేధించాలంటున్నారంటే, మీ శరీరంలో నాట్యం లేదు, మీ శరీరంలో కళ లేదు కనుక మీకు బికాజ్ యు ఆర్ వీక్ పీపుల్, అందుకని మీరు నిషేధించాలంటున్నారు. నా శరీరంలో నాట్యం ఉంది, నాకు ధైర్యం ఉంది, ఈ నాట్యం ద్వారా నేను బ్రతుకుతాను అని చెప్పి షీ డిడ్ నాట్ సైన్, విచ్ ఇస్ అ బిగ్ థింగ్. ఎందుకంటే ఆ యాక్ట్ కోసం పెటిషన్ సంతకాలు చూస్తే అన్ని మగవాళ్ళవే ఉన్నాయి, ఆడవాళ్ళవి ఎక్కువగా లేవు. అంటే అప్పుడు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం సంతకం పెట్టారనమాట. సో ఎనీవే, ఇలాంటి బులి వెంకటరత్నమ్మ గారు హూ డిడ్ భామా కలాపం, గొల్ల కలాపం, చాలా కాలం వరకు మా మంగతాయర్ గారు అమ్మ పదాలు జావళీలు చేసుంటారు అమ్మమ్మ గారు, నాకు అవి చెప్పండి అంటే, అమ్మమ్మ గారు మేజువాణి చేయలేదు, వాళ్ళ అప్పచెల్లెలు చేశారు కానీ అమ్మమ్మ గారు మేజువాణి చెయ్యలేదు అన్నారు. అంటే పవిత్రం అన్నమాట, మేజువాణి చెయ్యలేదు అని అనడంలో. ఒకసారి నేను ఒక పదం చేస్తే వీడియోలో చూసి, ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఇది అమ్మమ్మ గారు చేసేవారు అన్నారు. ఆ పదం నేను చేసి చూపిస్తాను మీకు. ఈ పదం కూడా, ఇల్లెరుగక మారి ఒకరింటికి వస్తేవా ఎవడవో ఈ నాయకుడా. ఈవిడ సామాన్య నాయిక. సామాన్య నాయికలో కూడా షీ చూసెస్ హర్ కస్టమర్స్. అంటే వచ్చిన వాడితో అంటుంది, నీకేమైనా పిచ్చా, నా దగ్గరకు వచ్చావు, నీ స్టాండర్డ్కి తగ్గ అమ్మాయి ఆ వీధిలో ఉంది, అక్కడికి వెళ్ళు. నిన్న మొన్న అక్కడ వెళ్ళి నువ్వు యువర్ షేరింగ్ స్వీట్ నథింగ్స్ కదా, అక్కడికి వెళ్ళు, ఇక్కడ కాదు. ఏంటి మీదికి వస్తాం, చాలా బాగా తయారై వచ్చావు, మనసు విప్పి ఏమీ ఇవ్వలేవు, చేయి చూస్తే పిడికిలి తెరవను కూడా తెరవలేవు, ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నావు, నా దగ్గర పాట పాడుతున్నావు అంటే ఏడుస్తున్నావు, గో దేర్. అంటే నాకు ఈ పదం పర్టిక్యులర్లీ ఎందుకు ఇష్టం అంటే, ఆవిడకి దట్ స్ట్రెంగ్త్ అబౌట్ హర్. సో ఆన్ దిస్ డే ఐ థాట్ ఇట్ ఈస్ అన్ యాప్ట్ సాంగ్. అండ్ లాస్ట్లో షీ సేస్, నా పతి పార్థసారథి వచ్చి వెళ్ళాయే వెళ్ళరా అంటుంది, ద పర్సన్ ఐ లవ్ ఇస్ కమింగ్ అని చెప్పి. దీంతో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. గంగ గారు, మ్యామ్ మీ పక్కన కూర్చొని మీ తర్వాత నేను మాట్లాడి ఈ పాపం పరిహారం అవుగాక. కూర్చునే పొజిషన్ మీలో ఒక చిన్న పాలిటిక్స్ ఉందండి. ఈవిడ నేను చెయ్యగా, అంటే బీయింగ్ అ డాన్సర్, వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ గెయిన్ ఇస్ త్రూ ద బాడీ. చేసి అర్థమవుతూ ఉంటుంది. కూర్చొని ఆడియన్స్ని, ఓకే నేను ఇక్కడ కూర్చొని చేస్తాను, మీరు మీ ఐజ్ నా వైపు తిప్పండి, నేను ఐఎమ్ నాట్ వాకింగ్ బోత్ సైడ్స్ టు కేటర్ టు యూ, మీకు చెప్పడానికి, యూ లుక్ ఎట్ మీ అని చెప్పి, అదొక స్ట్రెంగ్త్. తిరిగి నేషనలిస్ట్ పీరియడ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద డాన్సర్స్ బికేమ్ సింగర్స్ లైక్ బెంగళూరు నాగరత్నమ్మ, వేర్ వాళ్ళు నుంచొని డాన్స్ చేయలేదు, శరీరం కనిపించకూడదని కూర్చున్నారు. దట్ వాజ్ అగైన్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ శరీరం కనిపించడం వాజ్ నాట్ కన్సిడర్డ్ రెస్పెక్టబుల్. సో కూర్చున్నారనమాట. ఆ సిట్టింగ్ పోస్చర్లో ఉన్న పాలిటిక్స్ అన్నమాట.